చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు సుఖముగా అనిపించటకు సమస్తమును ధారాళంగా దయచేయు దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలని చెప్పి దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి. సుఖముగా అనిపించడానికట. అర్థమవుతుందా మీకు? దేవుడు స్టింగి కాదు, వెనక పెట్టుకొని నీకు అవసరమేది ఇస్తాను మిగతా ఇవ్వను అలా చెప్పేవాడు కాదు. నీవు నీ కుటుంబము ఈ లోకంలో సుఖముగా సంతోషముగా నెమ్మదిగా ఉన్నట్లుగా దేవుడు తండ్రి కనుక చూడండి, మన బిడ్డల కొరకు మనం ఎలా ఆలోచిస్తాం చెప్పండి. చూడండి, బైబిల్ చెప్తుంది ఈ విధంగా, మీ బిడ్డలు చేపను అడిగితే పామునిస్తారా? గుడ్డుని అడిగితే తేలిస్తారా? చెడ్డవారయుండి మీ బిడ్డలకు అంత మంచి ఇవ్వడానికి ఇష్టపడుతుంటే మరి పరలోకపు తండ్రి ఎలా మిమ్మల్ని చూస్తాడు? ఈ ఉదయాన్న నేర్చుకోవాల్సిన ఒక బలమైన పాఠం మీద ఉంటే, దేవుడు నీ పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు, నీ పట్ల మంచి భావాన్ని కలిగి ఉన్నాడు, నీ పట్ల ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తాడని చెప్పి హృదయపూర్వకంగా నమ్మాలి. ఎవరు ఏమనుకున్నా నా దేవుడు నాతో లేడు, నా దేవుడు నాతో ఉన్నాడు లేదు నాకు తెలియదు, ఈ మాటలు అనుకోకూడదు. కానీ ఎవరేమనుకున్నా నా జీవితంలో పర్లే, నా దేవుడు నాతో ఉన్నాడు, చూసుకుంటాడు. హృదయంలో ఆయన ధైర్యానిగా నువ్వు తీసుకోగలిగితే, హృదయం నిండా ఆయన నీతో నడుచుచున్నాడన్న ధైర్యం నువ్వు తీసుకోగలిగితే ఉన్నతమైన కార్యాల్లో నెమ్మది కలిగి ముందుకెళ్ళగలవు. ప్రతికూలమైన పరిస్థితుల్లో నెమ్మది కలిగిన ముందుకు వెళ్ళగలవు. చూడండి, సుఖముగా అనుభవించుటకు సమస్తమును సమస్తము. ఈరోజు ఏం కొదువు ఉంది నీకు చెప్పు? ఆ కొదువును కూడా దేవుడు తీర్చబోతున్నాడు. నీవు ఈ లోకంలో ఏవైతే ఆశపడుతున్నావో చూడండి, ఈ లోకంలో చెడు విషయాల కొరకు ఆశపడుతున్న వ్యక్తి గురించి నేను చెప్తున్న నాశనాన్ని కోరుతున్నాడు, మంచి కోరట్లే. కానీ అయ్యా నా బిడ్డలకి ఇవ్వయ్యా, నా కుటుంబానికి ఇది అవసరం ఉందయ్యా, మంచి ఉద్యోగం కావాలయ్యా, నా కుటుంబం కొరకు నేను చేయాలని కోరుతున్నాను, నీకు కృప ఇవ్వయ్యా. ఏమైతే రైచియస్ స్టాండర్డ్స్ని అడుగుతావో, దేవుని చిత్త ప్రకారం అడుక్కుని ముందుకెళ్తావో, నీ హృదయంలో పుట్టే కోరికలన్నీ కూడా లోక సంబంధమైనది కాకుండా, అయ్యా నాకు ఎక్కువ 10-20 కేజీలు బంగారం కావాలి, ఇలా ఈ విషయాలు కాదు మనం అడగాల్సిందే. అయ్యా నాకు 20-30 కార్లు కావాలి, ఏం చేసుకుంటాం చెప్పండి? నాకు ఒక 70 ఎకరాల భూమి కావాలి, ఏం చేసుకుంటాం మనం? ఈ లోకంలో దేని కొరకు ప్రయాసపడుతున్నా ఇది కాదు. అయ్యా నాకు ఒక చిన్న వాహనం కావాలయ్యా, నా కుటుంబాన్ని తీసుకెళ్ళడానికి, నేను ఉద్యోగానికి వెళ్ళడానికి, నీ అవసరాన్ని ఆయనకు అడుగు వాటికన్నా ఊహించి వాటికన్నా అత్యధికంగా నీ దేవుడు చేస్తాడు. నిజంగా నా జీవితం ఎన్నో చూశాను నేను. దేవుడు తోడుండి ఎలా నడిపిస్తాడో నేను గమనించగలిగాను. ఈ ప్రత్యేకమైన ధ్యాన నీకు తెలియజేస్తాను. నెమ్మది కలిగి ముందుకెళ్ళడానికి ఇష్టపడు, దేవుని మీద ఆధారపడు, సుఖముగా అనుభవించటకు. ఈ దినము కొదుగుతున్నావేమో, దేవునికి ప్రార్థన చేయు, దేవునితో మాట్లాడాలి. దేవునితో నువ్వు ముచ్చటించాలి, ఆయనతో మాట్లాడాయా నాకు ఇబ్బంది ఉందయ్యా. నీ ప్రార్థన వినే దేవుడు మూలుగును సైతం వినడని చెప్పి ఇజ్రాయెల్ గురించి రాసినప్పుడు నీ గురించి ఎందుకు వినడు? నీ ప్రార్థన ఎందుకు వినడు? చెడ్డవారండి వారు, మెన్నట్టుగా ఇటుగా తిప్పకుండా స్ట్రైట్గా వెళ్ళిపోయేవారు. అలాంటి వారు మాటను కూడా, అలాంటి వారు మూలుగును కూడా వేసే వింటే నీ మూలుగు నీ ప్రార్థన ఎందుకు వినడు చెప్పండి? ఖచ్చితంగా వింటాడు. ఈ ఉదయం దేవుడు కోరుతుంది నీ మనస్సును మార్చుకోవాలని. ఈరోజు దేవుని కొరకు నిలబడతావా? దేవుని ఆత్మతో నింపబడి ముందుకు అడుగులు వేయి, కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయం నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, ఎండిపోయిన నదులన్నీ కూడా ప్రవహించబోతున్నందుకు నీకు స్తోత్రం. జీవ జలపు అయా ఓటవ నీకు స్తోత్రాలు. నీవు మా పట్ల ఉన్నతమైన కార్యాలు జరిగించబోతున్నావు. నీ బిడ్డలు ఏ విషయంలో కూడా దిగులు పడాల్సిన పనిలే. నీవు వారి కొరకు ఏర్పాటు చేసిన విషయాల్లో వారు ముందుకు వెళ్ళబోతుండగా నీ సహనాన్ని, నెమ్మదిని, బలమునిచ్చి నీ ప్రజలు ఆదరించి నడిపించమని కోరుతున్నాను. నీ కృపతో గంభీరమైన కార్యాలు జరిగించి నీ నామమును పైకెత్తమని అడుగుతావు. యేసు నామమును ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని గొప్పగా దీవించును గాక. God bless you. See you tomorrow.